ఫ్రెండ్స్, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బోర్డర్లో సోల్జర్స్ ఫైట్ చేస్తారు. కానీ కొన్ని మిషన్స్ ఉంటాయి, అవి బోర్డర్లో కాదు, ఎనిమీ కంట్రీ మధ్యలో జరుగుతాయి. మన ఇండియన్ హిస్టరీలో అజిత్ దోవల్, రవీంద్ర కౌశిక్ అండ్ మోహన్ లాల్ భాస్కర్ ఇలాంటి బ్రేవ్ స్పైస్ ఎనిమీ ల్యాండ్లో లైఫ్ రిస్క్లో పెట్టి సీక్రెట్ మిషన్స్ చేసి మన దేశం కోసం ఫైట్ చేశారు. ఒక స్పై మిషన్లో ఒక్క మిస్టేక్ జరిగినా ఏజెంట్ లైఫ్ అక్కడికక్కడే ఎండ్ అయిపోతుంది. అలాంటి డేంజరస్ స్పై మిషన్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2కి ఎక్స్పెక్టేషన్స్ ఎంతో పెరిగాయి. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని నేను చూశాను. సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటి, ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం. ఇండియాలో జరుగుతున్న కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇండియా నుండి ఒక స్పై మిషన్ స్టార్ట్ అవుతుంది. ఎనిమీ ల్యాండ్లో అండర్ కవర్గా వెళ్ళిన మన ఏజెంట్ అక్కడ ఉన్న పవర్ఫుల్ టెర్రరిస్ట్ మరియు ఇంటెలిజెంట్ నెట్వర్క్ని ఎలా ఫేస్ చేశాడు, ఆ మిషన్లో ఏం జరిగింది, ఇండియా కోసం అతను ఎలా ఫైట్ చేశాడు అనేది దురంధర్ మెయిన్ స్టోరీ పార్ట్. ఇండియా అండ్ పాకిస్తాన్లో జరిగిన కొన్ని రియల్ లైఫ్ ఈవెంట్స్ మరియు క్యారెక్టర్స్ని తీసుకుని చక్కని కథ రాసుకుని చాలా గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్గా తీశాడు మూవీ డైరెక్టర్ ఆదిత్య. చాలా గ్రౌండ్ వర్క్ చేశారనిపిస్తుంది. ఈ సినిమాలో ప్యాట్రియాటిక్ ఎమోషన్, యాక్షన్ సీన్స్ని చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ రణ్వీర్ సింగ్, మాధవన్, అర్జున్ రాంపాల్, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. హీరోగా రణ్వీర్ సింగ్ ఈ మూవీలో హంజా అలీ అండ్ జక్రీత్ సింగ్లా పవర్ఫుల్ స్పై రోల్లో కనిపిస్తాడు. రగ్గడ్ స్టైల్, సీరియస్ యాటిట్యూడ్తో పర్ఫెక్ట్గా సూట్ అయింది. యూజువల్లీ ఎనర్జిక్ క్యారెక్టర్స్తో కనిపించే రణ్వీర్ ఈసారి కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్తో స్పై క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. యాక్షన్ సీక్వెన్సెస్, చేజ్ సీక్వెన్సెస్, కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా తన యాక్టింగ్ న్యాచురల్గా అనిపిస్తుంది. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ మూవీకి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా క్లైమాక్స్ సీన్లో అండ్ లైఫ్లో మర్చిపోలేని ఒక బెస్ట్ క్యారెక్టర్ చేశాడని చెప్పొచ్చు. ఈ మూవీలో ఆర్ మాధవన్ గారు అజయ్ సన్యాల్గా చాలా స్ట్రాంగ్ మరియు ప్యాట్రియాటిక్ రోల్లో కనిపిస్తారు. ఇండియన్ సెక్యూరిటీ కోసం పనిచేసే సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా తన క్యారెక్టర్ డిజైన్ చేశారు. తన కామ్ యాటిట్యూడ్, సీరియస్ స్క్రీన్ ప్రెజెన్స్ సీన్స్ని స్ట్రాంగ్ ఇంపాక్ట్ మరియు గూస్ బంప్స్ క్రియేట్ చేస్తాయి. కొన్ని ప్యాట్రియాటిక్ మూమెంట్స్లో మాధవన్ గారి యాక్టింగ్ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఈ మూవీలో మెయిన్ విలన్గా మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్లో అర్జున్ రాంపాల్ పవర్ఫుల్గా కనిపిస్తాడు. హీరోకి స్ట్రాంగ్ అపోజిషన్గా తన క్యారెక్టర్ని డిజైన్ చేశారు. అర్జున్ రాంపాల్ లుక్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ విలన్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. కామ్గా కనిపిస్తుంటేనే డేంజరస్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసే విలన్గా తన రోల్ ఉంటుంది. క్లైమాక్స్లోని యాక్షన్ సీన్స్ అయితే మూవీకి హైలైట్. తన విలనిజం మూవీలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సంజయ్ దత్, రణ్వీర్ సింగ్ మామ్ క్యారెక్టర్ జమీల్ జమైలీ అండ్ హీరోయిన్ సారా అర్జున్. అన్ని క్యారెక్టర్స్కి మూవీలో ఇంపార్టెంట్ స్కోప్ ఉంది. ఈ మూవీకి మెయిన్ అసెట్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. ఈ మూవీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కొన్ని యాక్షన్ సీన్స్ని ఇంకా పవర్ఫుల్గా ఎలివేట్ చేస్తుంది. రన్ టైం ఎక్కువగా ఉన్న డైరెక్టర్ తన రైటింగ్తో కట్టిపడేసి మ్యూజిక్ డైరెక్టర్ తన సాంగ్స్ అండ్ బీజిఎంతో ఇచ్చిపడేశాడు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే విజువల్స్ చాలా రిచ్గా కనిపిస్తాయి. నైట్ ఆపరేషన్స్, చేజ్ సీక్వెన్సెస్ మరియు యాక్షన్ బ్లాక్స్లో కెమెరా వర్క్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే దురంధర్ 2 ఒక రా స్పై యాక్షన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సినిమాలో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉన్న స్పై మిషన్స్ని ఇంటెన్సివ్గా చూపించడానికి ట్రై చేశారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించకుండా మంచి స్పై థ్రిల్లర్ని ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మన ఇండియన్ హిస్టరీలో చాలామంది స్పైస్ ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఎనిమీ ల్యాండ్లో మిషన్స్ చేసి మన దేశం కోసం ప్రాణాలు సాక్రిఫైస్ చేశారు. వాళ్ళకి మెడల్స్ లేకపోవచ్చు, ఫేమ్ లేకపోవచ్చు, కానీ వాళ్ళ సాక్రిఫైస్ వల్ల మన కంట్రీ సేఫ్గా ఉంది. అలాంటి అన్నోన్ హీరోస్ గురించి ఒకసారి ఆలోచించేలా ఈ సినిమా కొన్ని మూమెంట్స్లో ఫీల్ క్రియేట్ చేస్తుంది. సో ఓవరాల్గా మూవీ నాకు బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దట్స్ ద రివ్యూ ఫ్రమ్ మై సైడ్. మీ అందరికీ దురంధర్ 2 ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సినీ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.